ఈరోజు మన ఏలూరు నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును మార్చడానికి 83 చరిత్రను మళ్ళీ తిరగరాయటానికి మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు ఏలూరు విచ్చేసిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ ఈ స్వాగతానికి మీరు ఇచ్చేసిన మీ అందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు. మరి 2:30 గంటలుగా మండు టెండలో కూడా మీరందరూ కూడా ఇక్కడ నుంచి తెలుగుదేశం రావాలి, సైకిల్ గెలవాలి, ప్రజలు గెలవాలి, సైకిల్ రావాలి అనే నినాదంతో మీరందరూ కూడా ఏలూరులో 5 సంవత్సరాలుగా చేస్తున్న పోరాటానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి మనమందరం కూడా ధన్యవాదాలు తెలపాలి. మండు టెండలో కూడా ఈ రోజున 5 మీటింగుల్లో పాల్గొనడానికి ఈ రోజు ఇచ్చేశారు. ఒక్క నిమిషం కూడా తీరికొండట్ల భోజనానికి కనీసం 10 నిమిషాలు కూడా కేటాయించుకోకుండా ప్రజల కోసం చేస్తున్న మనం అందరం కూడా ఆయనకి సంఘీభావం తెలపాలి. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రజలు గెలవాలని మద్దతు ఇచ్చారో పవర్ స్టార్ పొత్తుని మనం అందరం కూడా రేపు చూపించవలసిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. మరి ఏదైతే ఏలూరులో ఉపాధ్యాయులు చేసినప్పుడు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపి వాళ్ళని అరెస్టులు చేసి మానసిక శోభకు గురి చేసిన ఉపాధ్యాయులు మొన్న ఓటింగ్లో 90% మంది మన తెలుగుదేశం పార్టీకి వేయడం జరిగింది. తప్పనిసరిగా ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి విజయం ఇచ్చారు. ఇక మిగిలింది ప్రజలొక్కడే. రేపు రాబోయే రోజుల్లో ఏలూరులో 83 చరిత్రలో 47,000 మెజార్టీ వచ్చింది. దాన్ని దాటి చరిత్ర తిరగరాయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇక్కడికి వచ్చిన టీడీపీ కార్యకర్తలకి, జనసేన కార్యకర్తలకి, అలాగే బీజేపీ కార్యకర్తలకి అందరికీ నమస్కారాలు. ఇవాళ ఎన్ని కష్టమున్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎన్నో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఇవాళ ఏలూరుకి రావడం జరిగింది. సార్ నమస్కారాలు సార్. ఇవాళ మా ఏలూరు ప్రజల సమస్యలు ఒక 3 ఉన్నాయి సార్, మీకు తెలుపుతున్నాం. ఒకటి, ఆ జూట్ మిల్ ఫ్యాక్టరీలు 2 ఉండే సార్, అవి క్లోజ్ చేశారు. అవి ఒక్కసారి దాని గురించి చూడండి సార్. అలాగే ఇక్కడ రోడ్లైనా కానివ్వండి, మంచినీళ్ళు సమస్యలైనా కానివ్వండి, ఎన్ని సమస్యలు ఉన్నాయి సార్. టైం తక్కువ ఉండడం వల్ల మీ అందరికీ ఒకటే తెలుపుకుంటున్నాం, ఈసారి ఎట్టు పరిస్థితిలో ఎన్డీఏ కూటమి టీడీపీ పార్టీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బాబు గారు మళ్ళీ పార్టీ కంపల్సరీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన గెలవడం ఎంతైనా అవసరం ఉంది. ఈ రాష్ట్రంకైనా కానివ్వండి, ఈ రాష్ట్రం అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే బాబు గారు రావాల్సిందే. ఎందుకంటే ఇవాళ యువత అయినా కానివ్వండి, రైతులైనా కానివ్వండి, వీళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. వీళ్ళందరూ కూడా బాగుపడాలి, మన రాష్ట్రం బాగుండాలంటే ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ కోరుకుండేది, ఈసారి మమ్మల్ని ఆస్వాదించండి. మీ గలం పార్లమెంట్లో మా గలం మీ వినిపిస్తామని మీ అందరికీ తెలుపుకుంటూ అందరికీ నమస్కారాలు. జై బీజేపీ, జై జనసేన, జై టీడీపీ. ఏంటమ్మా ఆడబిడ్డలు బాగున్నారా? హుషారుగా ఉన్నారా లేదా? మండు టెండ కూడా లెక్క పెట్టుకోలేదు. ఏలూరు మీటింగ్ చూస్తే అదూర్సిది. మంచి మధ్యాహ్నం, ఎండ తీవ్రత మేలో ఉన్నాం. మా ఆడబిడ్డలు వీర వనితలుగా రోడ్డు మీదకి వచ్చారంటే నాకెంతో ఆనందంగా ఉంది. మిమ్మల్ని చూసిన తర్వాత మీరు ఏ వైపు ఉంటే ఆ వైపే గెలుపు. గెలుపు మందే అవునా కాదో అని అడుగుతున్నా. ఏం తమ్ముళ్ళు, మీరు పోటీ పడతారా లేదా మా ఆడబిడ్డలతో? నేను ఒకటే కోరుతున్నా, 3 రోజులే ఉంది, చివరి దశకు వచ్చాం. మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల భవిష్యత్తును మార్చుకునేదానికి కాలం 3 రోజులే తమ్ముళ్ళు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అందరూ సిద్ధంగండి, సైకిల్ ఎక్కండి.
3 జెండాలు కట్టుకోండి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ జెండాలు. అక్కడి నుంచి సైకిల్ స్పీడ్ పెంచండి. ఎన్నికల్లో ఇక్కడ 2 కూడా సైకిల్ సింబలే. ఎమ్మెల్యే చంటి రాధాకృష్ణ గారిని గెలిపిస్తామని ఏలూరులో 83 కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. వస్తుందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షం తెలియజేయండి. ఇంకొక పక్క ఎంపీ మహేష్ యాదవ్ ఒక సామాజిక న్యాయం కోసం ఒక యాదవులకు సీట్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇద్దరికి కూడా సైకిల్ గుర్తే. ఏమాత్రం కూడా ఏమారకుండా మీరు ఓటేయాలి. వైసీపీ ప్రభుత్వ అవినీతికి, దోపిడీకి ముగింపు పలకాలి. సంక్షేమాన్ని అన్ని చోట్ల అభివృద్ధికి, ప్రజాస్వామ్య పరిరక్షణకు, స్వేచ్ఛకు కూడా నాంది పలకాల్సిన బాధ్యత మన మీద ఉంది. మీరు ఓటేసేది ఒక రాజకీయ పార్టీకే కాదు, రాష్ట్ర భవిష్యత్తుకు ఓటేస్తున్నారు. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు, జన సైనికులు, జనసేనాని అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణం సమాజ హితం కోసం ముందుకొచ్చిన వ్యక్తి. పడరాని అవమానాలు పడ్డాడా లేదా తమ్ముళ్ళు అడుగుతున్నా మిమ్మల్ని. అదే మరి ఇక్కడే తెలుగుదేశం కుటుంబ సభ్యులు ఇక్కడే ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, బీజేపీ కార్యకర్తలకు, నాయకులకు కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. అన్ని సీట్లు మనమే గెలవాలి. ఈ సైకోని సాగనంపాలి. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, మీరేసే ఓటు మీ జీవితాలను మారుస్తుంది. మన రైతులకు సాగునీరు తెస్తుంది, రైతుకు గిట్టుబాటు ధర తెస్తుంది. మీరేసే ఓటు మీ బిడ్డల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తుంది. మీరేసే ఓటు నిరుద్యోగ సమస్య. ఏం తమ్ముళ్ళు, జాబు రావాలంటే అందుకే హామీ ఇస్తున్నాం కూటమి. నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని హామీ ఇస్తున్నా.